జల్సారాయిళ్ల స్వర్గధామం థాయిలాండ్. ఎందుకంటే అది మోస్ట్ కలర్ఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్. ముఖ్యంగా జిల్ జిల్ జిగేల్ అనిపించే అక్కడి అమ్మాయిలు, అలాగే అక్కడి బీచ్లు, నైట్ లైఫ్, మసాజ్లు సరదా పురుషుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అందుకే విలాసాల పర్యటకులకు థాయిలాండ్ నెంబర్ 1 కంట్రీగా ఉంది. అయితే థాయిలాండ్లో ప్రాస్టిట్యూషన్ నేరం. అందుకే అక్కడ టూరిజం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కలిసిన ఓ ప్లాన్ అమలు చేశారు. అదేంటంటే అద్దెకు భార్యలను సమకూర్చడం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. థాయ్ పర్యాటకులకు భార్యల్ని అద్దెకు ఇస్తారు. అంటే ఎవరైనా థాయిలాండ్కు ఒంటరిగా వెళ్ళినా, మగ గుంపుతో వెళ్ళినా ఎవరికి వారు ఓ జంటను వెతుక్కోవచ్చు. వారితో లీగల్గా పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ భార్యను అద్దెకు తీసుకోవచ్చు. వారితో అన్ని పనులు చేసుకోవచ్చు. కొన్నాళ్ల క్రితం ప్లెజర్ మ్యారేజెస్ పేరుతో థాయిలాండ్ లో విస్తృత ప్రచారం జరిగింది. ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్లిపోతుంటారు. వాటి స్థానంలో ఇప్పుడు రెంటల్ వైఫ్స్ విధానం వచ్చింది. ఈ విధానం ప్రకారం ఓ అగ్రిమెంట్ చేసుకుంటారు. థాయిలాండ్ వెళ్ళాక అవసరాలు తీర్చడానికి ఓ భార్య కావాలనుకుంటే బ్రోకర్లను సంప్రదిస్తే వారే తీసుకువస్తారు. అమ్మాయికి తగ్గట్టుగా రేట్ ఉంటుంది. $1,600 నుంచి $1,16,000 వరకు వివిధ ధరల్లో భార్యలు అద్దెకు దొరుకుతారు. నైట్ లైఫ్ ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వారు చాలా సులువుగానే దొరుకుతుంటారని పర్యాటకులు చెప్తారు. మరి ఇది నేరం కాదా అంటే, ఇప్పటి వరకు ఈ రెంటల్ వైఫ్స్ విధానంపై చట్టపరంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. అందుకే ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. థాయిలాండ్ పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం. అక్కడి ప్రజలు కూడా టూరిస్టుల మీద వచ్చే ఆదాయంతోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. నైట్ లైఫ్ కోసం వచ్చేవారే ఎక్కువ కావడంతో థాయ్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. పర్యాటకులు సాధారణంగా ఈ మహిళలను బార్లు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్లు వంటి స్థానిక వేదికలలో నేరుగా కలుస్తారు. రెండు పార్టీలు పరస్పర ఆసక్తిని వ్యక్తం చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుంటారు. వయస్సు, విద్య, కాంట్రాక్ట్ డ్యూరేషన్ బట్టి ఫీజులు మారుతూ ఉంటాయి. పేద గ్రామీణ ప్రాంతాల మహిళల కుటుంబ పోషణకు ఇది ముఖ్యమైన ఆదాయ వనరుగా పనిచేస్తోంది. అయితే ఇది చాలా చర్చనీయాంశమైంది. దోపిడీ, సామాజిక అసమానతపై విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా మంది దీన్ని పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఒక ఆర్థిక అవకాశంగా చూస్తున్నారు.